ప్రైజ్ లార్డ్. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, వాగ్దానం చేసి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఇంచుమించుగా 2024 సంవత్సరంలో నవంబర్ మాసంలో ఆఖరి దినాన మనల్ని సజీవంగా నిలవబెట్టాడు. అందును బట్టి దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. మరి ఈ సమయంలో అందరం తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ఈ నవంబర్ మాసంలో ఆఖరి విజ్ఞాపన కొడుకు మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నమ్మదగిన దేవా నీకు స్తోత్రాలు, గొప్పవాడ నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, సమీపింపరాని తేజస్సులో వసించుతున్న దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా తండ్రి, మా జీవితంలో మరొక దినాన్ని మీరు పొడిగించినందులకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా నవంబర్ మాసంలో ఆఖరి దినాన తండ్రి నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకందరికి ఇచ్చినందులకే నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభానైనా మరి రావలసిన మా ప్రియులను ఎక్కువ ఆలస్యం చేయకుండా త్వరగా నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. అదే రీతిగా ఆన్లైన్లో కనెక్ట్ అయినటువంటి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా తండ్రి ప్రభా మాతో కలిసి నిన్ను మహిమపరిచి, నిన్ను ఘనపరిచి, నిన్ను కీర్తించి కొనియాడే బిడ్డలుగా వారిని కూడా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డల మీద నీ ప్రత్యేకమైన కృపనుంచండి తండ్రి. అదే రీతిగా కెమెరా ఆపరేట్ చేస్తున్న బిడ్డల్ని, అయ్యా తండ్రి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డల్ని, కంప్యూటర్స్ ఆపరేట్ చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. అదే రీతిగా ప్రభువనైనా రేపటి దిన ఆరాధనలో, మొదటి ఆరాధనలోను, రెండవ ఆరాధనలోను, సండే స్కూల్ ఆరాధనలోను, యవనస్తుల ఆరాధనలోను తండ్రి, ఇంగ్లీష్ ఆరాధనలోను తండ్రి ప్రభువనైనా అదే రీతిగా బ్రాంచుల్లో జరుగుతున్నటువంటి ఈ ఆరాధనలన్నింటిలో నీకు మహిమకరంగా రేపటి దినాన జరగటానికి కృప దయచేయండి. నీ దాసులకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా తండ్రి. ప్రభనైనా నీ దాసుల్ని బహుబలంగా మీరు వాడుకోండి నాయన తండ్రి. ప్రభనైనా మరి అదే రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ రేపటి దిన ఆరాధన కొరకు ఈ రోజు నుండే మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన తండ్రి. పాటలు పాడబోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి స్వరములను అభిషేకించండి తండ్రి. నీ మాట నీ పాటగా పాడుతూ ఉన్నప్పుడు మా జీవితాలలో అయా తండ్రి కార్యము జరుగునట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ముఖ్యంగా నీ దాసుని ద్వారా ఏం మాట్లాడనై ఉన్నారో అయా నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుని నోటిని అభిషేకించండి. నీ సిలువు చాటును మరుగు చేసుకొని మాకు కావలసినటువంటి అక్షయమైనటువంటి ఆహారాన్ని సమృద్ధిగా ఈ దినాన మాకు దయచేయమని, నీ దాసుని మీద బలమైన అభిషేకము అయా మరి నింపమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నజరేయుడని యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని ప్రభునామాన్ని ఘనపరుచుకుందాం. మరి మన మధ్యలో సహోదరులు జోషి బ్రదర్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడి ప్రభుని మహింపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. స్తుతి గానము నే పాడగా, స్తుతి గానము నే పాడగా
నా ప్రభు యేసు నాదరి చేరెను, నా ప్రభు యేసు నాదరి చేరెను. స్తుతిగానము నే పాడగా, స్తుతిగానము నే పాడగా, నా ప్రభు యేసు నాదరి చేరెను, నా ప్రభు యేసు నాదరి చేరెను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతిగానము నే పాడగా, స్తుతిగానము నే పాడగా, నా ప్రభు యేసు నాదరి చేరెను, నా ప్రభు యేసు నాదరి చేరెను. నాలోన తానే జన్మించెను, నన్ను సేద తీర్చి కరుణించెను, నాలోన తానే జన్మించెను, నన్ను సేద తీర్చి కరుణించెను. తనలో నేనై నాలో తానై, తనలో నేనై నాలో తానై, నిలచియుండే కృపనిచ్చెను. స్తుతిగానము నే పాడగా, స్తుతిగానము నే పాడగా, నా ప్రభు యేసు నాదరి చేరెను, నా ప్రభు యేసు నాదరి చేరెను. వర్ణించని నీ ప్రభావ వర్ణన వివరించని, దినమెల్ల నీ నీతి వర్ణించని, నీ ప్రభావ వర్ణన వివరించని, నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని, నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని. స్తుతిగానము నే పాడగా, స్తుతిగానము నే పాడగా,
ప్రభు యేసు నాదరి చేరెను, నా ప్రభు యేసు నాదరి చేరెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రత్యేకమైన పాటను పాడి ప్రభుని మయంపరిచిన సహోదరులు జోషి బ్రదర్కి మరొకసారి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా మరొక పాటని పాడుకొని ప్రభునామాన్ని కనపరుచుకుందాం. అందరికీ వచ్చిన పాటే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా అనేటువంటి పాటను పాడి ప్రభునామాన్ని కనపరుద్దాం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము ఘననీయము, విశ్వమంత నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము ఘననీయము, విశ్వమంత నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు
నిండేనే నీవు కనిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండేనే యుగ యుగాల తలపు మది నిండేనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము ఘననీయము విశ్వమంత నీ నామము ఘననీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్ర కరువాయలే నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్ర కరువాయలే నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే నీ సన్నిధి పాచిక బయలాయనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము ఘననీయము విశ్వమంత నీ నామము ఘననీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నీవు వరునిగా వేంచేయు వేళ నా తలపుల పంట పండునే నీవు వరునిగా వేంచేయు వేళ నా తలపుల పంట పండునే వధువునైనే నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువని వధువునైనే నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువని యుగ యుగాలు నన్నేలు కొందువని యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ
స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవా, ఈ సాయంత్రకాలము మీ సన్నిధిలో ఉండటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకే వందనాలు. నిన్నటి వారమైన మా పట్ల నువ్వు చూపిస్తున్న కనికరాన్ని బట్టి, విశ్వాస్యతనంతటిని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు తండ్రి మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయాన్ని తండ్రి ముగింపులో ఉంటుండగా మీ సన్నిధి మాకు దయచేయండి. నీ వాక్యాన్ని సరిగ్గా మేము అర్థం చేసుకున్నట్లు, నీ వాక్యాన్ని మా జీవితాల్లో ఘనపరచున్నట్లు సహాయం చేసి మీరే మహిమ పొందండి. మీ బలమైన చేతికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ ఈ దినం ప్రత్యేకంగా మమ్మల్ని సంధించమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనమున్నాం. 5వ అధ్యాయము చివరి భాగంలో మనమున్నాం. ఈ యాకోబు పత్రికలో అనేక విషయాల్ని మనం నేర్చుకున్నాం. గత కొన్ని నెలల నుంచి యాకోబు పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి యాకోబు పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తము 108 వచనాలు ఉన్నాయి. ఈ 108 వచనాలలో ఎన్నో ముత్యాలు, ఆని ముత్యాలు లాంటి మాటలు మనం వింటాం. సహజ సిద్ధంగా ఎవరికైనా ఇట్టే అర్థమయ్యే విధంగా చాలా సహజమైన భాషలో ఉంటుంది. పెద్ద మర్మాలు ఏం లేవు, కానీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈ పత్రికను మనం చూస్తాం. చెదిరిపోయిన 12 గోత్రాలకి యేసుక్రీస్తు సహోదరుడు ఈ పత్రిక రాస్తున్నాడు. కానీ తాను యేసుక్రీస్తు సహోదరుడని చెప్పుకోవట్లేదు, కానీ యేసుక్రీస్తు దాసుడునని చెప్పుకుంటూ ఈ పత్రిక ప్రారంభించాడు. ఈ పత్రికలో శోధనల్లో, శ్రమలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా ఈలోక జ్ఞానము, పరలోక జ్ఞానానికి ఉన్న వ్యత్యాసాన్ని చూపించాడు. నాలుకను గురించి ముఖ్యంగా మాట్లాడుతూ, నాలుక అన్నిటికంటే ప్రమాదకరమైంది. ఎవడైనానో నాలుకను సాధువు చేసుకుంటే సర్వ శరీరము కంట్రోల్ చేసుకున్నట్టే అన్నట్టు మాట్లాడతాడు. ఈ యాకోబు పత్రికలోనే మనం నేర్చుకునేది ఏంటంటే, మీరు ఏదైతే విశ్వాసం అని చెప్తున్నారు కదా, ఆ విశ్వాసాన్ని క్రియారూపకంగా దాల్చటమే అది విశ్వాసం. క్రియలు లేని విశ్వాసము మృతం అని మాట్లాడతాడు. కాబట్టి ఈ పత్రికలో ధనవంతులను గురించి, పేదవారి గురించి మనం ఈ పత్రికలో మనం చూస్తాం. 4వ అధ్యాయంలో మన శత్రువు అయిన శరీరాన్ని గురించి, లోకాన్ని గురించి, తర్వాత సాతాను గురించి ఈ 4వ అధ్యాయంలో చూస్తాం. 5వ అధ్యాయంలో ధనవంతులారా మీ మీదకి వచ్చే ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడువుడి అంటున్నాడు. వారు ఎలా ధనం సమకూర్చుకున్నారో ఆ కింద భాగంలో మనం చూస్తాం. పని చేసిన తర్వాత పని చేసిన వారికి జీతం ఇవ్వకుండా అక్రమంగా, అన్యాయంగా మరి వారు డబ్బు సంపాదించారు, భోగాసక్తులుగా ఉన్నారు, వారి కొరకే వారు బ్రతికారు. వారిని హెచ్చరిస్తూ ప్రభు రాకడ గురించి చాలాసార్లు ఈ పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. మరి లాస్ట్ వీక్ 12వ వచనాన్ని మనం చూసాం. మరి మనం ఓటు ప్రమాణాలు పెట్టుకోకూడదని. 13వ వచనంలో మనం చూస్తాం, శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి. రోగి అయినప్పుడు సంఘపు పెద్దలను పిలిచి ప్రభు నామమున నూనె రాచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుననే మాటను మనం చూసాం. ఈరోజు ఈ ప్రార్థన గురించి కొనసాగింపుగా మనం ఏం చూస్తామంటే, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకొకడు ప్రార్థన చేయడి. ఈ ప్రార్థన గురించి కొనసాగింపును మనం చూస్తున్నాం. ఈరోజు అత్యంత శక్తివంతమైన, అత్యంత శక్తి, దేవుని సంఘానికి ఉన్న అత్యంత శక్తి ఏంటంటే ప్రార్థన శక్తే.
ఆది సంఘంలో మనం చూస్తాం, వారికి ఉన్న శక్తి ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు కాదు, వారికి ఉన్న శక్తి ఏంటంటే ప్రార్థన శక్తే. ప్రతి పరిస్థితుల్లో వారు ప్రార్థన ద్వారానే విజయాల్ని సంపాదించారు. సౌలు లాంటి వాడు పౌలుగా ఎలా మార్చబడ్డాడు అంటే ప్రార్థన ద్వారానే. ప్రతికూల పరిస్థితుల్లో వారు ఎలా ఉన్నారంటే ప్రార్థన ద్వారా జయించారు. పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెరసాల నుంచి పేతురు గారిని విడిపించినట్లు మనం చూస్తాం. ఈ ప్రార్థన అది కొనసాగింపుగా మనం చూస్తాం. రోగి అయితే ప్రార్థన చేయాలనే విషయాన్ని మనం చూస్తాం. దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా అనారోగ్యానికి గురవుతారు అనే విషయాన్ని మనం లాస్ట్ వీక్ మనం చూసాం. ఈరోజు మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, ఈ మాటను మనం కొంచెం ఆగి ధ్యానం చేద్దాం. సహజంగా ఒకరితో ఒకరు పాపములు ఒప్పుకోవడం ఈ దినాల్లో జరగట్లేదు. కానీ ఆ దినాల్లో కొరింథీ సంఘములో ఒక క్రమం ఉండేది. అదేంటంటే వారు ఏదైనా ఒకరినొకరు పాపము ఒప్పుకోవడం. ఆ పాపాన్ని ఒప్పుకోవడం అంటే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఏం జరిగేదంటే ప్రీస్ట్, అక్కడ ఫాదర్స్ ఉంటారు కదా, ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెవులో చెప్తాడనమాట. ఈయన ఏం చేశాడో, ఏమేం పాపములు చేశాడో అన్నీ చెప్తాడనమాట. అది ఒప్పుకుంటాడనమాట. ఆ ఒప్పుకోవడం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఒకరితో ఒకరు మీ పాపములు ఒప్పుకోండి అంటే అర్థం ఏంటంటే, సహజంగా మనము తప్పు చేసినప్పుడు, తప్పు మనకి తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాం. ప్రభా నన్ను క్షమించు, ఆ వ్యక్తితో నేను అలా ప్రవర్తించేది లేకుండే, ఆ వ్యక్తితో అలా మాట్లాడకూడదు కానీ నేను మాట్లాడాను, నన్ను క్షమించు. దేవుని దగ్గర క్షమాపణ పొందటంతో సరిపోదు. ఏ వ్యక్తితో అయితే మనం అమర్యాదగా ప్రవర్తించామో, ఏ వ్యక్తి గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడామో, ఏ వ్యక్తి గురించి వెనకాల మనము అన్యాయంగా మాట్లాడామో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూడా మనము క్షమాపణ అడగాలి. ఇది నేర్చుకుందాం. ఇది క్రైస్తవ సంఘ యొక్క క్రమం. ఈ దినాల్లో మనం అందరము ఆదామవ్వలాగా తయారవుతున్నాం. ఆదామవ్వలు ఏం చేశారు? ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత మనకు తెలుసు, వాళ్ళిద్దరు పొదల్లో దాక్కున్నారు. వారు దిగంబరులుగా ఉన్నారు. వారు వెంటనే వారి దిగంబరత్వాన్ని కనబడకుండా అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకొని కట్టుకొని ఆ పొదలో దాక్కున్నారు. దేవుని స్వరం విన్నాడు. ఆదామా ఎక్కడున్నావు అన్నప్పుడు ఆదాము అంటాడు, అయ్యా నీ స్వరం విని ఇదిగో పొదలో దాక్కున్నాను అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఏంటి నేను తినొద్దన్న పండు తిన్నావా ఏంటి అంటే వెంటనే ఏమన్నాడు, ఇదిగో నీవు చేసిన ఈ స్త్రీ అంటున్నాడు. అంటే తన తప్పును, తాను చేసిన తన అవిధేయతను ఒప్పుకుంటున్నాడా? ఆ అవిధేయతను ఎందుకు చేయాల్సి వచ్చిందని బదిలీ చేస్తున్నాడా? తాను నేరాన్ని ఒప్పుకోవట్లేదు. తాను చూపించిన తన అవిధేయతను ఒప్పుకోకుండా నేను ఎందుకు తిన్నానంటే ఇదిగో నీవు చేసిన ఈ స్త్రీ, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అంటున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే తను దేవునిపైనే మోపుతున్నాడు. ఇదిగో ఈ స్త్రీ నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ కారణం అంటున్నాడు. సరే అవ్వని అడిగాడు, నువ్వెందుకు అమ్మ ఏమైంది అంటే ఇదిగో ఆ సర్పం. ఈ విధంగా పాపాన్ని ఇద్దరు ఒప్పుకోలేదు. ఆదాము ఒప్పుకోలేదు, అవ్వ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఏం చేశారంటే ఆదామేమో అవ్వ పైన నెట్టాడు, అవ్వనేమో సర్పం పైన నెట్టింది. ఈరోజు ఆలోచన చేద్దాం. సహజంగా అదే ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. మరి తర్వాత కయ్యను కూడా అదే స్వభావాన్ని చూపించాడు. కయ్యను తన సహోదరుని హత్య చేసిన తర్వాత దేవుడు కయ్యను అడుగుతున్నాడు, కయ్యను నీ సహోదరుడేడి అంటే నా సహోదరుడికి నేనేమన్నా కావలివాడనా అంటున్నాడు. ఎటువంటి బాధ వ్యక్తపరచట్లేదు. అప్పుడు నీ సహోదరుడి హేబేలు రక్తము భూమి మీద ఒలికింది, అది నీకు మొరపెడుతుంది అన్నప్పుడు ఏ భూమి అయితే హేబేలు రక్తంతో తడిసిందో ఆ భూమి నీకు పంటనివ్వదు అని చెప్పినప్పుడు వెంటనే కయ్యూను అంటాడు, నా శిక్ష నా దోషం కంటే అధికంగా ఉంది అంటాడు. తర్వాత కూడా ఎటువంటి బాధ పడలేదు కయ్యూను. దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయాడు. తను దుఃఖపడలేదు. ఇలాంటి వైఖరి ఈ దినాల్లో చాలా మందిలో మనం చూస్తాం. ఏమీ బాధపడట్లేదు. తప్పును ఒప్పుకోవడానికి ఇష్టం లేదు.
సహజంగా మనందరికీ కప్పుకోవడం ఇష్టం కదా. తన అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమము కప్పుకోవడము మంచిది కాదు. నీ పాపము నిన్ను పట్టుకొనును అని దేవుని వాక్యం చెప్తుంది. పాపము ఏదైనా ఒకరోజు బయటపడుతుంది అంతే. కాబట్టి ఒకరికొకరము ఒకరి విధంగా, ఇప్పుడు ఎవరికైనా మనము అన్యాయం చేసినప్పుడు కానీ, ఎవరితో అయినా సరే అమర్యాదగా వ్యవహరించినప్పుడు, ఏదైనా సరే మనం చేసినప్పుడు ఆ దేవునితో క్షమాపణ అడగాలి, దేవునికి క్షమాపణ చెప్పాలి. అటు మనుషులకు కూడా, ఎవరికైతే ఇప్పుడు సంఘంలో నిలబడి అందరితో చెప్పట్లేదు. ఇక్కడ దేవుని సంఘములో నువ్వు ఎవరితో అయితే, ఎవరి గురించి అయితే నువ్వు అలా వ్యవహరించకుండా ఉండాల్సినట్లు వ్యవహరించావో వాళ్ళ గురించి సంఘంలో అందరి ముందు ఒప్పుకోమనట్లేదు. ఏ వ్యక్తి గురించి అయితే నువ్వు హాని చేసావో లేకపోతే బాధ పెట్టావో వారికి నువ్వు క్షమాపణ చెప్పాలి. దానికి ఎగ్జాంపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనము తప్పిపోయిన కుమారుడిని గురించి మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆస్తంతటిని పాడు చేశాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు, తండ్రి పేరు పాడు చేశాడు, ఇల్లు తనంతటిని ఆ ఆస్తి అంతటిని పాడు చేసి చివరికి తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఎప్పుడు అట్లా అనుకున్నాడు? తనకు తినడానికి తిండి కూడా దొరకలేదు. తన పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి అయిందంటే, తన పని వాళ్ళు గుర్తొచ్చారు, తన ఇంట్లో ఉన్న పని వాళ్ళు గుర్తొచ్చారు. వాళ్ళకి వేళకు ఆహారం దొరుకుతుంది, సమయానికి ఆహారం దొరుకుతుంది, మంచి బట్టలు వాళ్ళకు ఉంటున్నాయి. ఇక్కడ ఆయనకు బట్టలు సరిగ్గా లేవు, తిండి సరిగ్గా దొరకట్లేదు, చాలా దీనస్థితిలో ఉన్నాడు. కాబట్టి తండ్రి ఇంట్లో పనివాడిగా నాయన వెళ్తే నాకు ఒక ముద్దైనా దొరుకుతుంది అని చెప్పేసి ఇంటికి వెళ్ళడానికి తీర్మానించుకున్నాడు. తన పాత జీవితాన్ని బట్టి ఎంతగా బాధపడ్డాడో, తన తిరుగుబాటుగా మాట్లాడిన మాటల్ని బట్టి, తన తండ్రికి వ్యతిరేకంగా తిరిగిన దాన్ని బట్టి ఎంత బాధపడ్డాడో నిజంగా పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి వస్తున్నాడు. వస్తూ తాను ప్రార్థన సిద్ధపరచుకున్నాడు. ఏమని సిద్ధపరచుకున్నాడు? తండ్రి, పరలోకమునకును నీకును వ్యతిరేకంగా నేను పాపం చేశాను. ఒకసారి చూద్దాం ఆ మాట. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఇతడు ఏం ప్రార్థన సిద్ధపడ్డాడో చూడండి ఒకసారి. అతడు లేచి 18 వచ్చినాం, 15:18, లూకా 15:18. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని పిలిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిగా ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. హీ వాజ్ రెడీ టు కన్ఫెస్ తన ఆ పాపాన్ని, తన తిరుగుబాటుతనాన్ని, తన అవిధేయతను, తన విచ్చలవిడితనాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. ఇటు దేవునితోటు అతడు తండ్రితోటి. ఈరోజు కూడా ఒకరి ఎడల ఒకరు ఈ క్షమాపణ అని ఉండాలి. సహజంగా భార్యాభర్తలు గొడవలు అవుతాయి కదా. ఆ గొడవలైనప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి, ఏంటమ్మా పరిస్థితి అంటే, ఈయనేమో ఈమె గురించి చెప్తాడు, ఈమెమో ఈయన గురించి చెప్తాడు. వీళ్ళిద్దరు ఎవరు పర్ఫెక్ట్? ఇద్దరిలో ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఎవరు సంపూర్ణులు కాదు. ఈమె తప్పులు ఈమెకుంటాయి, ఈయన తప్పులు ఈమెకుంటాయి. కానీ ఈమె ఏం చెప్తుందంటే ఆయన తప్పులే చెప్తుంది, ఈమె తప్పులు అసలు చెప్పదు. ఈయన ఏం చేస్తాడు? ఆమె తప్పులే చెప్తాడు కానీ ఈయన తప్పులు ఏం చెప్పాడు. మీకు అర్థమైందా? ఒకరి తప్పులు ఒకరు చెప్పుకుంటారు కానీ వాళ్ళ తప్పులు వాళ్ళు చెప్పుకోరు. మీకు అర్థమైందా? ఈరోజు సమస్య అంతా ఏంటంటే మనము ఒకరి దగ్గర ఒకరు ఒప్పుకోవడం లేదు. మనం ఎంత ఏమంటారు దాన్ని, దున్నపోతు తోలు మందంగా ఎట్లా ఉంటుందో మనుషులు కూడా ఈరోజు చాలా మందం అయిపోయారు అన్నమాట. అసలు తగ్గించుకొని, అయ్యా తప్పైపోయింది, నన్ను క్షమించండి. చిన్న పిల్లల్ని వెళ్ళి సారీ చెప్పండి, నేను ఎందుకు చెప్పాలి? చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఏమంటారు, నేను ఎందుకు చెప్పాలి సారీ అంటారు. ఈవెన్ వాళ్ళు కూడా సారీ చెప్పడం ఇష్టం లేదు. కానీ మనము సారీ చెప్పడం నేర్చుకోవాలి.
ఒకరి ఎడల ఒకరు కదా, మీరు ఒకరి ఎడల ఒకరు మీ పాపములను ఒకరితోనొకడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇది దేవుని పిల్లల లక్షణం. తప్పైనప్పుడు అయ్యా తప్పు జరిగింది, క్షమించండి, మన్నించండి, తప్పేం కాదు, మన పరువేం పోదు, మనము దేవుని దృష్టిలో మంచిగా నీతిమంతులుగా ఉంటాం కదా. దావీదు కూడా తన పాపం విషయంలో పశ్చాత్తాపడ్డాడు కదా. పాపం విషయంలో అయ్యా నేను పాపం చేశాను, నేను పాపములో పుట్టిన వాడను, నా తల్లి నన్ను పాపములో కనింది, నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను కడుగని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దావీదు. చూడండి, ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే మీ పాపములు ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. ఒప్పుకోండి. అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే బ్రదరు అని ఇంకోటి చెప్తారన్నమాట. అట్లా చెప్పొద్దు, ఉన్నట్లు చెప్పండి. అయ్యా సారీ, నేను అట్లా చేయకూడదు, సారీ. ఈ చెప్పడం వల్ల మన మర్యాద ఏం తగ్గదు. ఇంకొక మాట చెప్పాలంటే గొప్ప నెమ్మది దేవుడు మనకిస్తాడు. నువ్వు అది అట్లాగా పక్కన పెట్టేసావు అనుకోండి కదా. చాలాసార్లు చెప్తాను, మనం టీ తాగుతున్నప్పుడు కానీ కాఫీ తాగుతున్నప్పుడు కానీ మరకబడింది అనుకోండి, ఏం చేయాలి? వెంటనే శుభ్రం చేసుకుంటే మంచిది. అది అట్లాగే పెట్టామనుకోండి చాలా కష్టం అవుతుంది. వెంటనే భార్యాభర్తల మధ్యలో సమస్య వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? అది నాంచొద్దు. ఏముంది దేవుని వాక్యంలో? కోపవరుడి కానీ పాపము చెయ్యకుడి. సూర్యుడు అస్తమించే వరకు చెప్పట్లేదు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండద్దు. అది అట్లా స్టోర్ చేయొద్దు, క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఆ రోజే సెటిల్ అయిపోవాలి. ఇప్పుడు నాకు కుటుంబం ఉంది, ఏం సమస్యలు రావో? వస్తాయి సమస్యలు వస్తాయి, కానీ ఆ రోజు సెటిల్ అయిపోవాలి అంతే. అది క్యారీ ఫార్వర్డ్. ఏ రోజు 24 గంటలు అయ్యేంత వరకు కోపం మనసులో పెట్టుకోకూడదు, దేవుని పిల్లలు పెట్టుకోకూడదు. కాబట్టి ఇది మంచి కదా. ఒకని ఎడల మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ఏం చేయాలి? ప్రార్థించండి. ఈరోజు ప్రార్థన ఎంత శక్తివంతమైందో యాకోబు భక్తుడు ప్రార్థన యొక్క ప్రత్యేకతను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయన ప్రార్థన గురించి ఇంతగా చెప్తున్నాడంటే యాకోబు ప్రార్థనా పరుడు కాబట్టి ప్రార్థన గురించి ఇంతగా చెప్తున్నాడు. He was a man of prayer. He believed in prayer. ప్రార్థనను నమ్మాడు, ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆది సంఘములో ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఈయన కూడా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన ఎంత శక్తి కలిగిందో తెలుసు. కాబట్టి అంటున్నాడు, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ఏం చేయాలి? ప్రార్థించండి. ఒకరికొకరు అప్పించుకోమని చెప్పట్లేదు దేవుడు. ఒకరికొరకు ఏం చేయాలి? ప్రార్థించండి. ప్రే వన్ అనదర్. ఒకరి కొరకు ఒకరు. ఎలా ప్రార్థన చేయాలి? మనము మందిరంలోకి వస్తున్నాం, సహవాసంలోకి వస్తున్నాం. మన సహవాసంలోకి వస్తున్నప్పుడు మనం అందరితో కలవాలి కదా. కొన్ని గుంపులు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ప్రత్యేకమైన వారితోటే కలుస్తారు. అట్లా కాదు, మన మందిరంలో అందరితో కలుస్తూ ఉండాలి, అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పాలి. కొన్నిసార్లు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ స్థితి మనకు అర్థమైనప్పుడు వారి గురించి కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకరి కొరకొకరు ప్రార్థన చేయాలి. దేవుని సంఘములో దొరికే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ప్రార్థన కదా. ఈరోజు సహవాసం ఎందుకు అంత ప్రాముఖ్యమైంది అంటే, సహవాసంలో ఎందుకు బలము పొందుతారంటే, సహవాసం ఎందుకు అంత ప్రాధాన్యతమైందంటే, బికాజ్ సంఘములో ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. నీ గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు సంఘంలో, నీ గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు కదా. ఒకరి కొరకొకరు ప్రార్థన. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకొకడు ప్రార్థించండి. బైబిల్ గ్రంథంలో యోబు తన స్నేహితుల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో, దేవుడు యోబు యొక్క పూర్వస్థితిని మళ్ళీ యోబుకు అనుగ్రహించాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు.
కాబట్టి ఒకరి కొరకు ఒకరు మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఇప్పుడు నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనది, బహుబలము గలదై ఉండును అంటాడు కదా. నీతిమంతుల ప్రార్థన ఎట్లా ఉంటుందంట? నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమై బహుబలము గలదై ఉండును కదా. ఈరోజు ప్రార్థన ఎంత శక్తి కలిగిందో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన యొక్క బలం ఏంటో మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆది సంఘములో నుంచి మనం చూస్తే ద ఓన్లీ థింగ్ దట్ సస్టైన్డ్ చర్చ్ వాజ్ ఓన్లీ ప్రేయర్. ప్రార్థన మాత్రమే సంఘాన్ని బ్రతికించింది. ఒక రోమా ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది, ఇటు యూదులు వ్యతిరేకంగా ఉన్నారు, సంఘం మాత్రం అంతకంతగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈరోజు మన భారతదేశంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా పరిపాలించే వాళ్ళు ఉన్నప్పటికీ, మన భారతదేశంలో క్రైస్తవుల పైన దాడి జరుగుతూ ఉన్నప్పటికీ, ఎన్నో మందిరాల్ని కూల్చేస్తున్నప్పటికీ, ఎన్నో బైబిళ్ళు తగలబెడుతున్నప్పటికీ, ఎంతో మందిని హింసిస్తున్నప్పటికీ, దేవుని సంఘము ఎప్పుడు బలముగా ఉంటుంది అంటే ప్రార్థనలో ఉన్నప్పుడే. సంఘానికి కావాల్సింది ఏంటో తెలుసా? ఈరోజు సంఘానికి కావాల్సింది సెంట్రల్ ఏసీ కాదు, సంఘానికి కావాల్సింది మంచి పిఏ సిస్టమ్ కాదు, సంఘానికి కావాల్సింది మంచి కీబోర్డ్ కాదు, మ్యూజిషియన్స్ కాదు, మంచి సిట్టింగ్ కెపాసిటీ కాదు, మంచి కుర్చీలు కాదు. సంఘానికి కావాల్సింది ప్రార్థన. ప్రేయర్ ఇస్ ఎ గ్రేటెస్ట్ వెపన్ దట్ కెన్ డిస్ట్రాయ్ ద ఫోర్సెస్ ఆఫ్ ఎనిమీ. ప్రార్థన ఎంత గొప్ప శక్తి కలిగిందంటే అపవాది పునాదులను గడగడలాడేస్తాయి. అందుకని ఒక భక్తుడు అన్నాడు, Satan trembles when he sees the weakest saint on his knees. బలహీనమైన విశ్వాసి మోకరించి ప్రార్థన చేస్తే సాతాను గడగడగడ వణుకుతాడంట. మన శరీరంలో అవయవాలు అన్నీ ఉన్నాయి కదా, మన చేతులు, మన కాళ్ళు, మన తల, ఇవన్నీ కనబడేవే. కానీ మన లోపల కనబడకుండా గుండె కొట్టుకుంటా ఉంటుంది ఎప్పుడు. ఈ గుండె ఎప్పుడైతే కొట్టుకోవడం ఆపేస్తుందో ఏమవుతుంది? ఏ పని చేయవు. ఈరోజు దేవుని సంఘములో గుండెకాయ లాంటిది ఏంటంటే ప్రార్థన చేసేవాళ్ళే కదా. గుండె కనబడుతుందా అండి? కనబడదు. మీరు హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఫస్ట్ చెక్ చేసేది ఏంటి? బాగలేదు, మీ అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఫస్ట్ చెక్ చేసేది ఏంటి? స్టెథోస్కోప్ పెట్టి ఏం చేస్తాడు? మీ హార్ట్ బీట్ చూస్తాడు, ఎట్లా ఉంది, ఎట్లా కొట్టుకుంటుంది, దాన్ని బట్టే మీ ఆరోగ్యం ఉంటుంది. అమ్మా, మీ ఆరోగ్యము ఎట్లా బాగుందో బాగలేదో ఎట్లా తెలుస్తుంది అంటే మీ గుండె ఎట్లా కొట్టుకుంటుంది, సెకండ్కి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, దాన్ని బట్టే. ఈరోజు దేవుని సంఘానికి బలము, ధైర్యము ఇచ్చేది ఏంటంటే ప్రార్థన. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మచేత వాళ్ళు నింపబడ్డారు అనే మాట చూస్తాం. దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు అనే మాట మనం చూస్తాం. దేవుని సంఘానికి ఎందుకు పిరికితనం? బికాస్ దెర్ ఇస్ నో ప్రేయర్. ప్రార్థన లేకపోతే పిరికితనం వచ్చేస్తుంది, ప్రార్థన లేకపోతే రోషము సన్నగిలుతుంది. దేవుని సంఘంలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అదే మాటను మనం చూస్తున్నాం. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమునదై బహుబలము గలదై ఉండును అంటాడు. ఎంత బలంగా ఉంటుందో తర్వాత బాగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఏలియా గురించి చెప్తున్నాడు. ఎంతమందికి ఏలియా గురించి తెలుసండి? ఎవరు ఏలియా? తిష్బీయుడైన ఏలియా. మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తాం 17వ అధ్యాయంలో ఈయన మనకి కనబడతాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో. నేను మామూలుగా పైన విషయాలు చెప్తాను, మీరు ఇంటికి వెళ్తే ధ్యానం చేసుకోవచ్చు, మీరు తర్వాత వాక్యం కూడా చదవచ్చు. ఈ తిష్బీయుడైన ఏలియా ఎవరు? ఈయన తండ్రి ఎవరు? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనకి పెద్ద డీటెయిల్స్ ఏం తెలియదు. కానీ ఈయన ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. ఆయన పేరేం పేరు అంటే ఆహాబు. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? ఆహాబు. బలవంతుడు ఆహాబు, మహాబలవంతుడు. రాజు అంటే సర్వ హక్కులుంటాయి, ఏమైనా చేయగలడు ఆయన రాజు. ఈ రాజు ఏం చేశాడంటే ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? యెజెబెల్ని పెళ్లి చేసుకున్నాడు. చెప్పండి, ఎవరిని చేసుకున్నాడు? యెజెబెల్ని. ఎవరు? దేవుడు ఏమన్నాడు? మీరు అన్యులతో వియ్యమొందుకోవద్దు అని చెప్పినా కూడా ఈ రాజే ఏం చేశాడు?
రాజు ఏం చేశాడు? తప్పటడుగేశాడు. రాజే బ్యాడ్ ఎగ్జాంపుల్, చెడ్డ మాదిరిని చూపించాడు. ఒక అన్య స్త్రీని తెచ్చుకున్నాడు. ఆమె వస్తున్నప్పుడు మామూలుగా రాలే. అమ్మ, పెళ్ళిళ్ళు జాగ్రత్తగా ఉండాలి మనం. ఈమె వచ్చినప్పుడు మామూలుగా రాలే. ఏం కాదు బ్రదర్, ఆమె మంచిది బ్రదర్, ఆమె వచ్చిన తర్వాత రక్షణ పొందుతుందని చెప్తారు కొంతమంది. దేవుడు పెళ్ళి సువార్థీకరణ కొరకు పెళ్లి చేసుకోమనిలే కదా. కొంతమంది మాట్లాడతారు, బ్రదర్ ఏం కాదు బ్రదర్, ఆమె మారిపోతుంది, లేకపోతే ఆయన మారిపోతుంది. ఎవరు మారరమ్మా. టేబుల్ మీద నుంచి కిందికి లాగడం ఈజీ, కానీ కింద నుంచి వాళ్ళని పైకి లాగడం చాలా కష్టం. అట్లాగే ఈమె వచ్చింది, రావడం ఈమె ఒక్కతే రాలే. ఈమెతో పాటు 430 బయలు ప్రవక్తను తీసుకొచ్చింది. వీళ్ళు రావడమే కాకుండా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుని యెహోవాయే దేవుడు అని చెప్పేవారిని, ఇదే యెహోవా వాక్కు అని చెప్పేవారిని చంపుతా పోతా ఉంది. దేవుని ప్రవక్తల్ని చంపిస్తూ ఉంది. దేవుని ప్రవక్తలు కనబడట్లేదు. ఇది వాగ్దాన దేశంలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వారిని అద్భుతంగా విమోచించి వాగ్దాన దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టాడు. వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉండవలసింది పోయి, దేవుని మహిమపరచవలసింది పోయి, ఆ దేశంలో యెహోవా దేవుడా బయలుదేవుడా అనే కన్ఫ్యూజన్లోకి వచ్చారు. దే డోంట్ నో హూమ్ టు వర్షిప్. ఎవరిని ఆరాధన చేయాలి? బయలా దేవుడా, 2 తలంపుల మధ్య తడబడతా ఉన్నారు. అట అది దేవుడా ఇది దేవుడా. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరం చూడండి. బయలా యెహోవానా, యెహోవాయే దేవుడు అని వారి పిల్లలకు చెప్పలేదు. వారి పిల్లలకి కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు వారి పిల్లలకు దేవుని గురించి చెప్పలేదు. దేవుని కార్యాలు వారికి బోధించలేదు. తత్ఫలితంగా ఎలాంటి తరం ఏర్పడిందంటే యెహోవా దేవుడా బయలుదేవుడా, కన్ఫ్యూజన్. ఎవరు నమ్మాలి, ఎవరికి ప్రార్థన చేయాలి? అప్పుడు ఏలియా ఒక రోషం కలిగిన వాడుగా వస్తాడనమాట. ఈ కమ్స్ ఎక్కడి నుంచి వస్తాడో వచ్చినట్టు వచ్చేస్తారు. వచ్చి ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు అంటూ వర్షం పడదని చెప్పాడు. అంతే, వర్షం పడదు. 3.5 సంవత్సరాలు. అక్కడ వాక్యం ఏం చెప్తుండే? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఎన్ని సంవత్సరాలు అంటమ్మా? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు వర్షాలు పడకపోతే ఎట్లా ఉంటుంది? ఒకసారి ఊహించండి. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, ఇంకా వేరే చాలా ఉన్నాయి కదా, చాలా పరిశ్రమలు ఉన్నాయి. కానీ ఆ దినాల్లో ప్రజలు బ్రతికేదే వర్షాల పైన, పంటల పైన. ఇప్పుడు పంటలు పండట్లేదు. వాగులు ఎండిపోయినాయి, కుంటలు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, నీళ్ళు లేవు. ఎట్లా ఉంటాయి? గడ్డి ఎండిపోతుంది, మనుషులు ఎండిపోతున్నారు, పశువులు ఎండిపోతున్నారు. 3.5 సంవత్సరం, ఒక సంవత్సరమే వర్షమే పడట్లేదు అనుకోండి. ఆకాశము ఎప్పుడు ఎండలాగానే ఉంటుంది. మబ్బులు లేవు, వర్షాలు పడట్లేదు. ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఒక సంవత్సరం వర్షాకాలం, వర్షాలు లేవు. ఒక సంవత్సరం అంతా అయిపోయింది, పంటలు ఎండిపోతాయి కదా. ధాన్యాగారాల్లో ధాన్యం అంతా అయిపోతుంది కదా. ఒక సంవత్సరం అయింది, 2 సంవత్సరం అయింది, 3.5 సంవత్సరాలు వర్షాలు లేవు, వర్షము రాలేదు. ఎవరు ప్రార్థన చేస్తే చెప్పండి? ఎవరు ప్రార్థన చేస్తే? ఏలియా. ఎవరు? సూపర్ మ్యానా? ఏలియా ఎవరండి? మన వంటి స్వభావం కలిగిన మనుషుడు. ఆయన ఏం సూపర్ మ్యాన్ ఏం కాదు, మామూలు మనిషి మనలాగానే. ఏలియా ఏమన్నా అతీతమైన శక్తులు ఉన్నాయా? ఆయన పుట్టినప్పుడు నక్షత్రం వచ్చిందా? ఆయన పుట్టినప్పుడు ఏదైనా జరిగిందా? భూకంపం కదా? ఏం లేదు, మామూలు మనిషే. కానీ ఏలియా ఎట్లా ప్రార్థన చేశాడంటే, ఏలియా చెప్పండి ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తి. అది అప్పట్లే మీరు ఎట్లా ప్రార్థన చేశాడు? ఆసక్తి. దేనికోసం? వర్షం రావద్దు, అంతే. ఆయన పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు అలా చేస్తాడు, అంతే చేస్తాడు. ఆసక్తితో ప్రార్థించి దేవుడు చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షాలు లేవు. మళ్ళీ వర్షాల కొరకు ఈయనే ప్రార్థన చేయాలి. మళ్ళీ దేవుడు వర్షాలు పడొద్దని చెప్పాడు. ఈయన్ని కెరీతు వాగు దగ్గర దాక్కోమన్నాడు. కెరీతు వాగు దగ్గర అంతా పంట లేదు, ఆహారం లేదు. కానీ ఏలియాకు మాత్రం మంచిగా ఏం ఆహారం తీసుకొస్తున్నాయి అమ్మా?
కాకులకున్న స్వభావం ఏంది? లాక్కునే స్వభావం, పెట్టే స్వభావమా కాకులకి? కాకులు ఏం చేస్తాయి? గుంజుకొని పోతాయి అనమాట, లాక్కొని వెళ్ళిపోతాయి. అలాంటివి అంతటా కరువు ఉంది. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాయి ఈ కాకులు? కాకులు రొట్టె మాంసం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాయి? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాయి తెలుసా? రాజ మందిరంలో నుంచి. అంతటా కరువు ఉండొచ్చు, కానీ రాజ మందిరంలో కరువు ఉంటుందా? ఉండదు. అక్కడి నుంచి తీసుకొని వస్తున్నాయి ఆహారాన్ని, ద్రాక్ష రసాన్ని, ఇది రొట్టె మాంసాన్ని తీసుకొస్తున్నాయి. ఇక్కడ కేరీతు వాగు దగ్గర నీళ్ళు తాగుతున్నాడు. ఆ వాగు ఎండిపోయేంత వరకు దేవుడు అక్కడ పెట్టాడు. తర్వాత అక్కడ నుంచి సారైపోతే వెదోరాల దగ్గర. విచిత్రం, అక్కడ ధనవంతులు ఎవరు లేరా? ఉండుండొచ్చు, కానీ ఎవరి దగ్గర పంపించలేదు, ఒక వెదోరాల దగ్గర పంపించాడు. ఆమెను ఈయనను పోషించాడు, ఆమెను పోషించాడు, వాళ్ళ కుమారుని కూడా పోషించాడు. తర్వాత మనందరికీ తెలుసు కర్మేలు అనుభవం. ఆ కర్మేల్లో మరి ఆకాశములో నుండి ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చి బలిపీఠమును, కట్టెలను, పశువును కాల్చి బూడిద చేసింది. దాని చుట్టూ తవ్విన గుంటను కూడా ఎండిపోజేసినట్లు మనం చూస్తాం. తర్వాత ఏలియా ప్రార్థన చేశాడు, అయ్యా వర్షం కావాలి. సేవకుని రే బాబు వెళ్ళి చూస్తా, మేఘం వచ్చిందేమో చూడు. రాలేదు సార్. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, మోకరించి ప్రార్థన చేసి అట్లా 7 సార్లు పంపించాడు. చూసురా, ఏం రాలేదు సార్. మళ్ళీ ప్రార్థన చేశాడు, ఏం రాలేదు సార్. 7వసారి, అయ్యా ఒక అరిచేతంత మేఘం కనబడుతున్నా, చాలు ఇంకెళ్ళిపోండి, వర్షం వస్తుంది అన్నాడు. అంతే, భయంకరమైన వర్షం. ఎట్లా వచ్చిందో వర్షం? అతడు ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ వర్షము పడింది. ఇప్పుడు చెప్పండి, ఏలియా మన వంటి స్వభావం కలిగినవాడు. ఏలియా కోపం వచ్చిందా? కోపం వస్తుందా? చెప్పండి. బాధ కలుగుతుందా? నిరాశ వస్తుందా? ఏలియాకి నిరాశ వచ్చిందా? వచ్చింది కదా. ఆ కర్మేలు పర్వతం దగ్గర బయలు ప్రవక్తలను అందరినీ చంపమని చెప్పాడు ఏలియా. చెప్పంగానే ఒక్కొక్కరు వెళ్ళి బయలు ప్రవక్తలను అందరినీ చంపుతూ ఉన్నప్పుడు యెజబెల్ ఒక ప్రమాణం చెప్పదని చేస్తుంది, ఈరోజు ఏలియాని చంపేస్తానంది. అప్పుడు ఏలియా భయపడ్డా? భయపడలేదా? భయపడలేదా? అరే, ఇంత ధైర్యంగా రాజు దగ్గర నిలబడినాడు, కాడమే భయపడుతున్నాడు. భయపడమే కాదు, ఆ మస్తకి వృక్షం కింద కూర్చొని, ఇంకెందుకు నాయన, నన్ను తీసేసుకో, నేను ఒక్కడనే మిగిలిన్నాను. ఈయన కూడా ఏమొచ్చింది? వచ్చిందా? నిరాశ వచ్చిందా? నిరాశ వచ్చింది. నేను ఒక్కడనే నన్ను ఎందుకు ఉంచావు, నన్ను కూడా తీసుకో. ఈయన కూడా నిరాశ, నిస్పృహ అన్నీ వచ్చాయి ఈయనకి. ఈయన మనిషే కదా. అందుకని అన్నాడు, మనకందరికి ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ అతడు వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం ఏమిచ్చింది? వర్షం ఇచ్చింది. భూమి తన ఫలము ఇచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ భూమి మీద అత్యంత శక్తి కలిగిన వారు ఎవరు చెప్పండి? ఎవరో తెలుసా మీకు? ఈ భూమి మీద అత్యంత శక్తి కలిగిన వాళ్ళు అంబానీ, ముఖేష్ అంబానీ వీళ్ళు కాదు. వీళ్ళు ఏం చేసినా ఈ భూమి మీద చేస్తారు. మనకి 2 ఉన్నాయి. మనము పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ఆకాశ మండలం అందున సమస్త దురాత్మలతోనూ పోరాడుతున్నాం. The church is so powerful that can fight against any force. దేవుని సంఘానికి దేవుడిచ్చిన గొప్ప శక్తి ఏంటంటే కదా, ఆకాశ మండలం అందున దురాత్మని శక్తులతో పోరాడుతున్నాం. సంఘము, ప్రార్థన చేసే సంఘము మార్చేస్తుంది. చేంజెస్ థింగ్స్. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. పరిస్థితులు మారుస్తుంది. సంఘము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు. చేస్తాడా చేయడం? అమ్మా, చేస్తాడా చేయడం? చేస్తాడు. ఈరోజు మీకు తెలుసా, పాకిస్తాన్లో కూడా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. దేవుని సంఘం ఉంది అక్కడ. ఆయా ప్రాంతాల్లో దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. కొంతమంది నక్సలైట్లు, తీవ్రవాదులు కూడా ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని కార్యాలు చూస్తున్నాం. అసలు వీళ్ళు దేవుని నమ్మరు అన్న వాళ్ళని కూడా దేవుడు మారుస్తున్నాడు.
ఆ కింది భాగంలో చూస్తాం, నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించును, అనేక పాపములను కప్పివేయనని రక్షించి అనేక పాపములు కప్పివేయనని తను తెలుసుకునవలను అంటాడు. అంటే ఒక పడిపోయిన వ్యక్తి తిరిగి రాబట్టవచ్చును, తిరిగి ఆ వ్యక్తిని సత్యములోనికి, అంటే సత్యము తొలగిపోయినవాడు, మార్గము తొలగిపోయినవాడు, ఆ వ్యక్తి మళ్ళీ మార్గములోనికి రావాలంటే అమ్మ వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. అతన్ని మళ్ళించడానికి, నడిపించడానికి దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు ప్రార్థన చేసే వ్యక్తికి కదా. ఈరోజు దేవుడు, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ కదా. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఏం చేశాడు ఆయన? 99 గొర్రెలను ఒక దగ్గర పెట్టి తప్పిపోయిన ఆ గొర్రె కోసం ఆయన వెతికాడు కదా. ఆ గొర్రె ఆయనకి ఇంపార్టెంట్. ఆ గొర్రె దొరికినప్పుడు ఏంది? పోనీలే 99 ఉన్నాయి కదా, ఒకటి పోతే ఏంది అనుకున్నాడు ఆయన? లేదు, ఆ ఒక్క గొర్రె కోసం తనెంత ప్రయాసపడ్డాడో, కొండలు, లోయలు, ముళ్ళ కంచెలు ఎన్ని తిరిగాడో. అది ఎప్పుడైతే దొరికిందో అది మెడ మీద పెట్టుకొని ఎంత సంతోషంగా ఇంటికి వచ్చి గొప్ప విందు చేశాడు అనమాట కదా. హీ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ సంబడి హూ ఇస్ లాస్ట్, తప్పిపోయిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తే ఎంత సంతోషపడతాడు కదా. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశాడు తండ్రి? తన కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎన్ని నెలలు గడిపాడో, ఎన్ని సంవత్సరాలు గడిపాడో, మొత్తానికి కుమారుడు వచ్చిన తర్వాత ఇంట్లో చేర్చుకున్నాడు. ఈయనేమో పనోళ్ళలాగా చేర్చుకోమంటే, లేదురా నువ్వు నాకు ఇంటికి కొడుకులానే రావాలని చెప్పి అంగి, వస్త్రము, లేకపోతే ఉంగరము, చెప్పులు అన్నీ ఇచ్చి, లేకపోతే అట్లా వస్తే పనోళ్ళలాగా వస్తాడు, అట్లా రావద్దు, కుమారుడులా రావాలని చెప్పి అన్నీ సిద్ధం చేసి, అలా బట్టలేసి, చెప్పులేసి, ఉంగరం వేసి ఇంటికి అట్లా తీసుకొచ్చి ఆ ఊర్లో ఉన్న పెద్దలందరినీ పిలిచాడు, వాయిద్యాలు వాయించే వాళ్ళని పిలిచాడు, పాటలు పాడే వాళ్ళని పిలిచాడు, ఆ ఊర్లో పెద్దలందరినీ పిలిచి గొప్ప విందు చేశాడు. ఒకరు పడిపోయి వచ్చిన వారిని బట్టి ఆయన అంత సంతోషపడతాడు. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి గురించి, ఒక వ్యక్తిని ప్రభువులోనికి నడిపించడం అనేది అంత ప్రాముఖ్యమైనది. బైబిల్లో ఎగ్జాంపుల్ ఏంటంటే బర్నబా కదా. బర్నబా ఏం చేశాడు? జాన్ మార్క్ ఎవరు? మునుపు ఎవరు? నిష్ప్రయోజకుడు కదా. ఇప్పుడు ఎవరు? నీకును నాకును ప్రయోజకుడని పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు పోయిన వ్యక్తి, సత్యాన్ని తప్పిపోయిన వ్యక్తి, మార్గము తప్పిపోయిన వ్యక్తిని, ఆ వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ఎంత ప్రసవేదన పడాలో, ఒకవేళ ఆ కృప మీరు కలిగి ఉంటే ఎంత ధన్యులో కదా. ఆ వ్యక్తిని ప్రభువులోకి నడిపించాలి. కాబట్టి ఈరోజు ప్రార్థన యొక్క ప్రాధాన్యతను గురించి మనం తెలుసుకున్నాం. ఏలియా గురించి మనం చూసాం కదా. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏలియా సూపర్ మ్యాన్ ఏం కాదు, స్పెషల్ మ్యాన్ ఏం కాదు, ఆర్డినరీ మ్యాన్ జస్ట్ లైక్ అస్. కోపం వస్తుంది, బాధ అవుతుంది, నీరసం వస్తుంది, నిరాశ వస్తుంది, భయం వస్తుంది, కానీ అతడు ప్రార్థన చేశాడు. అంతే. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. మీ జీవితంలో కూడా ప్రార్థన ఎంత శక్తి కలిగిందో. సంఘము, ప్రార్థన చే సంఘం. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? రోదన చేయు స్త్రీలను కనుగొనండి. ఎవరిని కనుగొనాలి? చాలామంది స్త్రీలు కనబడుతున్నారు మంచిగా తయారయ్యి. ఎవరు కావాలి ఇప్పుడు? రోదన చేసే స్త్రీలు. వాళ్ళు వచ్చి ఏం చేయాలి? వాళ్ళు వచ్చి ఏడవాలి. మత్తయి సువార్తలు కూడా మనం చూస్తాం, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసము ఏడవండి. మీ పిల్లలకి ఏం నేర్పించండి? మన పిల్లలకు భరతనాట్యం, కథక్కలి, కర్ణాటక మ్యూజిక్ అని నేర్పేస్తున్నారు. కానీ ఏం నేర్పించాలంటే మన పిల్లలకి అంగలార్పు విద్యను నేర్పించండి, నేర్పించండి. దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ వద్దకు
చేస్తాడు. ఏడవండి, మీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోండి, మీ నవ్వును దుఃఖంగా మార్చుకోండి. ప్రభు సన్నిధిలో ఏడిస్తే, ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కొమ్మరిస్తే ఆయన సహాయం చేస్తాడు. ఆయన ద్వారాలు తెరుస్తాడు కదా, ద్వారాలు తెలుస్తాడు. మీ ముందు ఉన్నాయా ఎరికో గోడలు? ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఉన్నాయి ఎరికో గోడలు. ఈ ఎరికో గోడలను ఎట్లా గెలిచారు? ఎట్లా పడగొట్టారు ఎరికో గోడల్ని? ఇశ్రాయేల్ ప్రజలు ఎరికో గోడలను ఎట్లా పడగొట్టారు? కత్తులు, కటారాలు, వీటితోట. ఎట్లా? ప్రార్థనా శక్తితో. ద ఓన్లీ వెపన్ దట్ డెస్ట్రాయిడ్ దట్ అంటే ఎరుకో గోడలు కూలిపోవడానికి వారు ఉపయోగించిన ఒకే ఒక ఆయుధం ప్రార్థన ఆయుధం. గొలియాతులు మీ జీవితంలోనికి రావచ్చు, ఎర్ర సముద్రాలు మీ ముందుకు రావచ్చు, ఎరికో గోడలు మీ ముందు ఉండొచ్చు. ప్రార్థన ఎంత శక్తి కలిగిందంటే బలమైన దుర్గములను పడద్రోస్తుంది. ఇట్ షేక్ కదా, దుర్గములను పడద్రోస్తుంది. ఈరోజు ప్రార్థన దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం. లెట్ us యూస్ ఇట్. తలలు వంచుదాం. దేవుని కృపను బట్టి యాకోబు పత్రిక ఈ రోజుతో ముగించబడింది. దేవుని చిత్తం అయితే వచ్చే వారం నుంచి ఇంకొక పత్రికను మనము ధ్యానం చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ప్రార్థించడానికి బ్రదర్ నరేన్ వచ్చి ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ యేసయ్య, ఈ సాయంత్రకాల సమయంలో మరొకసారి ప్రభా ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, నేను తండ్రి నిన్నటి వారము గతించిపోవలసిన వారమైన మమ్మల్ని ప్రేమించి, నేను మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని మమ్మల్ని రక్షించి మమ్మల్ని విమోచించి ఈ సాయంత్రకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మరలా ప్రభా మన తండ్రి మీరు చేసిన గొప్ప మేళ్లను జ్ఞాపకం చేసుకోవటానికి దేవా మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. నేను ఇంతవరకు మీ దాసులు నిలబెట్టుకొని ప్రభా ప్రత్యేకంగా మరొకసారి తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన మన ప్రార్థన అంశముగా భాగముగా ప్రభా గడిచిన కొన్ని నెలలుగా యాకోబు పత్రిక ద్వారా అనేక సంగతులను మాకు మీరు నేర్పించుతున్నందుకు మీకు వందనాలు. అవునైనా యాకోబు 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు అనేక సంగతులను నైనా తండ్రి మాకు తరగతులుగా నైనా తండ్రి క్రమక్రమముగా నేర్పిస్తూ నైనా వాటిని నేర్చుకొని ప్రభా వాటి నుండి మేము తొలగిపోకుండా ప్రభా మనైనా మీరు మాకు జ్ఞాపకము చేస్తున్న ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. 1వ అధ్యాయంలో ప్రభా మన శ్రమను గురించి, ఓర్పును గురించి, ఓపికను గురించి ప్రభా మనైనా తండ్రి శోధన గురించి ప్రభా అనేక విషయాలు మీరు తెలియచేశారు ప్రభా. అదేవిధంగా ప్రభా మన 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా ప్రభా మరి ఎటువంటి నైనా తండ్రి మనైనా ప్రభా మన జీవితము మేము కలిగి ఉండాలో ప్రభా, విశ్వాస జీవితంలో మేము కొనసాగించడానికి మన ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ప్రభా మీరు అనేక సంగతులను మాకు నేర్పించారు ప్రభా. మా ప్రవర్తన విషయంలో ప్రభా మేము ఎలా జీవించాలో ఎలా ఉండాలో ప్రభా మీరు అనేక సంగతులను మాకు నేర్పించారు. 3వ అధ్యాయంలో ప్రభా నాలుకను గురించి ప్రభా మీరు మా ముందు అనేక సంగతులను ఉంచారు ప్రభా. మన తండ్రి ఇదిగో నైనా మన అదేవిధంగా 4, 5 అధ్యాయాల్లో కూడా ప్రభా అనేక సంగతులను ప్రభా మా విశ్వాస జీవితంలో మేము నైనా తండ్రి ఇదిగో కడ వరకు ప్రభా మీ రాకడ సమీపించే వరకు నేను ఓపికతో మన తండ్రి మీ రాకడ కొరకు సిద్ధపడాలని ఎదురు చూడాలని ప్రభా అనేక సంగతులను మీరు మాకు నేర్పించారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునైనా మనైనా ఈ లోకంలో మేము ఉన్నంత వరకు ప్రభా మీరు మాతో ఉండి ప్రభా మీరు అనేక రీతిలుగా మమ్మల్ని దర్శిస్తున్నందుకు, మాతో ఉండి ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవా చివరి అధ్యాయంలో ప్రభా చివరి భాగంలో ప్రభా మనైనా ఎట్టి రీతిగా మేము ప్రార్థన చేయాలో ప్రభా మీరు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా ఏలియాను ప్రభా ఈ దినము ప్రత్యేక రీతిగా మా ముందుంచినందుకు మీకు వందనాలు. ఏలియా కూడా నేను మా వంటి మనుష్యుడే
అయినప్పటికీ ప్రభా మన ఆసక్తితో మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభా వర్షమును నిలిపివేసినట్లు, మరలా ప్రార్థించినప్పుడు ప్రభా వర్షము తిరిగి వచ్చినట్లు ప్రభా మేము చూస్తున్నాం. అంతేకాదు ప్రభా ఏలియా ఒక సామాన్యుడైనప్పటికీ మీ సన్నిధిలో ప్రభా నిలబడినప్పుడు ప్రభా మన తండ్రి అనేక అద్భుత కార్యాలు, అనేక సూచక క్రియలు మన తండ్రి ఇదిగో మన చరిత్రలో ప్రభా మన తండ్రి అనేక అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరిగించినట్లు మేము చూస్తున్నాం ప్రభా. మేము కూడా సామాన్యులమే ప్రభా. మీ సన్నిధిలో ప్రభా అటువంటి ఆసక్తితో మేము ప్రార్థించడానికి మీ సన్నిధికి వచ్చాం ప్రభా. మరి రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థించడానికి, మీ సన్నిధిలో ప్రభా బతిమాలుకోవడానికి, విన్నవించటానికి, విజ్ఞాపన చేయటానికి, మీ సన్నిధిలో యాచించటానికి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, అనేక సందర్భాల్లో ప్రభా మరి మేమైతే ప్రార్థిస్తున్నాము, కానీ మాలో తండ్రి ఆసక్తి గల ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన, నిరీక్షణతో కూడిన ప్రార్థన అనేక సందర్భాల్లో మేము లోపం కలిగి ఉన్నాము కనుక ప్రభా మరొకసారి ప్రభా మన తండ్రి మరి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల నుండి ఏ రీతిగా విడిపించబడ్డాడు ప్రభా, ఈరోజు ప్రభా ప్రత్యేక రీతిగా ఎంతోమంది బంధకాల్లో ఉన్నట్టుగా తండ్రి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఒకరిని అగ్నిలో నుండి లాగినట్లు ప్రభా తండ్రి ఇదిగో ప్రభా సత్యము నుండి తొలగిపోయిన వారిని ప్రభా తిరిగి మరలా సత్యములోనికి నడిపించడానికి తండ్రి మమ్మల్ని మీరు ఈ లోకంలో ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, ప్రతి దినము ప్రతి నిత్యము ప్రభా మీ దాసులను నిలబెట్టుకొని ప్రభా సత్యములో నుండి తొలగిపోకుండా సత్యములో నిలిచి ఉండటానికి, సత్యములో మా కుటుంబాలను, మా జీవితాలను కట్టుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. అటువంటి గొప్ప సంఘాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. అటువంటి గొప్ప దైవజనులు మా మధ్య ఉంచినందుకు మీకు వందనాలు. మాలో ఏ ఒక్కరూ నశించుట మీ చిత్తము కాదు గనుక ప్రభా తండ్రి తప్పిపోయిన ఒక గొర్రె కొరకు ఏ రీతిగా తండ్రి మీరు ప్రభా ప్రయాసపడి సంపాదించి గొప్ప విందును చేశారు ప్రభా. అనేకులు మా ఎదుట తప్పిపోతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభా వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. వారి కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. వారి కొరకు మీ సన్నిధిలో బ్రతిమాలు కొంచున్నాం. వారి కొరకు తండ్రి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అటు వారిలో ఏ ఒక్కరు తప్పిపోకుండా, ఏ ఒక్కరు నశించిపోకుండా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అటు వారితో ప్రభా తండ్రి మేము మాట్లాడటానికి, అటు వారితో ప్రభా తండ్రి మేము సంభాషించడానికి, అటు వారితో తండ్రి మీ కృప, మీ కనికరము ఎంత గొప్పదో తెలియచేయటానికి మీ సహాయము దయచేయండి ప్రభా. అటు వారిని మీ సన్నిధికి, మందిరానికి తిరిగి నడిపించడానికి మీ కృప చూపించండి. అదేవిధంగా అనేకులు లోకంలో నశించిపోతున్నారు ప్రభా. సత్యాన్ని ఎరుగకయే, సత్యము గురించి తెలియకే ప్రభా మా చుట్టుపక్కల ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా. అటు వారి కొరకు ప్రత్యేకంగా మీ సన్నిధిలో విజ్ఞాపనము చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మీ సన్నిధిలో బ్రతిమాలుతున్నాం ప్రభా. మీ సహాయము దయచినట్టు వారితో మీరు మాట్లాడండి. సంఘంలోనికి అనేకులు వచ్చి చేరటానికి ప్రభా మీ సహాయము దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా మా చుట్టూ ఈ గోకుల్ ప్లాట్స్ ప్రాంతంలోనే అనేకులు ప్రభా సత్యమును ఎరుగకే నశించిపోతున్నారు. అటు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి మధ్యలోనికి మేము వెళ్ళటానికి మీ మార్గము సరళం చేయండి, మీ మార్గము సిద్ధపరచండి ప్రభా. తండ్రి ఈ డిసెంబర్ నెలలో ప్రభా ప్రత్యేక రీతిగా ప్రభా తండ్రి మీ తలుపులు తెరవండి ప్రభా. మీ మార్గము తెరవండి ప్రభా. అనేక రీతిలుగా ప్రతి స్థలంలో ప్రభా మీ చిత్తమైతే క్రిస్మస్ మెసేజ్ ద్వారా, క్రిస్మస్ సందర్భంగా ప్రభా అనేకుల మధ్యలో మీ సువార్త విరివిగా ప్రకటించబడినట్లు మీ సహాయము దయచేయండి. అనేకులకు మీ రక్షణ మార్గము తెలియచేయండి ప్రభా. నాడు ప్రభా తండ్రి ప్రభా ఎట్టి రీతిగా ప్రభా అనేకులు మీ వైపు తిరిగారో ప్రభా, మీ రక్షణ మార్గంలోనికి వచ్చారో ప్రభా. అనేక రీతిలుగా మీరు మీ గొప్ప కార్యాలు జరిగించండి. నెల పొడవునా ప్రభా మీ దాసు నిలబెట్టుకొని వాడుకోండి. ప్రతి స్థలంలో మీరు వాడుకోండి ప్రభా. మరి ముఖ్యంగా రేపటి దినం జరగబోయే ఆరాధన కొరకు ప్రత్యేక రీతిగా ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి బలముగా మా మధ్యకు దిగి వచ్చినట్లు మీ సహాయము దయచేయండి ప్రభా. మీరే మా మధ్య నివసించండి, సంచరించండి. మీ అద్భుత కార్యాలు, మీ సూచక క్రియలు ఇక్కడ జరుగునట్లు మీ సహాయము దయచేయండి. మీ దాసులను ప్రత్యేకంగా మీరు నిలబెట్టుకొని వాడుకోండి ప్రభా. తండ్రి ఏడంతల ఆత్మతో నింపండి ప్రభా. తండ్రి అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా మీరు వాడుకొని మీరు మహింప
పొందండి ప్రభా. నైనా తండ్రి రేపటి దినము ప్రభా నైనా తండ్రి ఇగో ఈ మందిరంలోకి అనేకులు నడిచి వచ్చినట్లు నేను ఒక ఆకర్షణీయమైన ప్రదేశముగా దీన్ని ఉంచండి ప్రభా. ఆనాడు మన తండ్రి నైనా మరి మోషే ఏ రీతిగా ప్రభా మండుచున్న పొదను చూసి ప్రభా మన ఆకర్షించబడి మన తండ్రి మీ సన్నిధికి వచ్చాడు ప్రభా. అటు రీతిగా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మన తండ్రి మండుచున్న పొదగా తండ్రి ఈ సంఘాన్ని మీరు ఉంచినందుకు మీకు వందనాలు. అనేకులు ఆకర్షించబడి మీ సన్నిధికి వచ్చినట్లు మీ సహాయము దయచేయండి. అటు రీతిగా మీరు నడిపించండి, మీరు మహిమ పొందండి. మరి ముఖ్యంగా ఇక్కడ జరగబోయే ఆరాధనలో నైనా క్రమముగా ప్రభా మీ నామ మహిమార్థకంగా నైనా ప్రతి ఒక్కటి మీరు జరిగించండి, మీ సహాయము దయచేయండి. మీ దాసులు తండ్రి పాడుతుండగా మన ఆరాధన జరిగిస్తుండగా ప్రభా మన తండ్రి హెచ్చరిక వాక్యము చెప్తుండగా ప్రభా మీ అద్భుత కార్యాలు మీ సూచక్రియలు ఇక్కడ జరిగించండి. ఏ ఒక్కరు వచ్చిన రీతిగా తిరిగి వెళ్ళిపోకుండా నేను అదే ప్రయాసతో తిరిగి వెళ్ళిపోకుండా ప్రభా మన తండ్రి వారిలో సమాధానము దయచేయండి, వారిలో సంతోషము దయచేయండి, వారిలో ఆనందము దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు పేరున దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, మీరు మహిమ పొందండి. ప్రతి స్థలంలో తండ్రి జరగబోయే ఆరాధన కొరకు ప్రార్థన చేస్తున్నాము. నేను రేపటి దినం ఇక్కడ జరగబోయే ప్రతి ఆరాధనలో మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత తోడుగా ఉంచండి. నైనా మీ అద్భుత కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు మీరు ఇక్కడ జరిగించి మీరు మహిమ పొందండి ప్రభా. మన నిజాంపేటలో, మన తండ్రి జగదిగుట్టలో ప్రభా, మన భరత్ నగర్లో తండ్రి నైనా 4th ఫేజ్లో, అదేవిధంగా తండ్రి గచ్చిపోలిలో మన ప్రతి స్థలంలో జరిగే ఆరాధన కొరకు ప్రత్యేక రీతిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి స్థలంలో మీ నామము మహిమపరచబడాలి ప్రభా, మీరే ఘనత చెందాలి ప్రభా. ప్రతి స్థలంలో మీ దాసు నిలబెట్టుకుని అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా రేపటి దినం వాడుకొని మీరు మహిమ పొందమని మరొకసారి తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. నైనా ఎవరికి ఏ అవసరత అక్కరు ఉందో నాకంటే బాగా మీరు ఎరుగుదురు కనుక వారి అవసరతలు అక్కర్లు మీ నామంలో తీర్చండి ప్రభా. ప్రతి ఒక్కరికి నైనా మంచి ఆరోగ్యం దయచండి, అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి. ఇదే యాకోబు పత్రికలో నైనా మీరు ప్రార్థన గురించి చెప్పినప్పుడు ప్రభా మన ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తారో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని ప్రభా మన మీ వాక్యంలో ఉన్నట్టు ప్రభా ప్రతి రోగి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి, మీ అద్భుత కార్యం జరిగించండి. రేపటి దినం వారు ఏ అనారోగ్యంతో కూడా ఈ సన్నిధికి రాకుండా ప్రభా మన సంపూర్ణ స్వస్థత కలిగి వచ్చినట్లు మీ సహాయం దయచండి. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో వచ్చినా కూడా ప్రభా మన విశ్వాసముతో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారిని ముట్టి స్వస్థపరచండి, మీ అద్భుత కార్యం జరిగించండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేక రీతిగా నేను తండ్రి ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందులను వాడిని విడుదల దయచేయండి. అన్ని విషయాల్లో మీ సహాయం దయచేయండి. ఆధ్యాత్మిక చింతన మాలో పెంచండి ప్రభా. ఎవరైనా బలహీనులుగా నేను పడిపోయిన స్థితిలో ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారితో ప్రత్యేకంగా మీరు మాట్లాడి మీకు అనుదృష్టి నుంచి ఆత్మీయంగా కూడా వారిని బలపరిచి ప్రోత్సహించి మీరు మహిమ పొందమని మరొకసారి నేను తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మీ దాసునిలో పెట్టుకుని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతవరకు మీరు మాతో ఉండి ప్రభా యాకోబు పత్రిక అంతా మన ప్రత్యేక రీతిగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మరలా మీ చిత్తమైతే మన వచ్చే వారం నుండి నూతన మన అధ్యాయంలోనికి నూతన పుస్తకంలోనికి మేము వెళ్ళటానికి మీ సహాయం దయచేసి మీరే మహిమ పొందమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని త్వరలో రాని యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామములో అతి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగాదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగాదీయ పోరాడినన్. ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలం బోలందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలం బోలందు కీర్తించేదన్. కొద్ది నిమిషాలు మనమందరము రేపటి కొరకు సిద్ధపడదాం. ప్రభు వాక్యము
మనతో మాట్లాడినట్లు బలలో పాలిభాగం పొందనన్నాం కాబట్టి మనల్ని మనం సిద్ధపాటు కలిగి ఉందాం. కొద్ది నిమిషాలు మనమందరము ప్రార్థనలో ఉందాం. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ మన హృదయాలను సిద్ధపరచుకుందాం, మన మనస్సులను సిద్ధపరచుకుందాం. మరి అనేకులు రేపటి దినం రాగలిగినట్లు, ఆయన సన్నిధి ఇక్కడ అనుభవించినట్లు, వచ్చిన ప్రతి ఒక్కరూ తాకబడినట్లు, ఆయన వాక్యము ద్వారా తాకబడినట్లు అందరం ప్రార్థనలో ఉందాం. థ్యాంక్ యూ జీసస్. కొద్ది నిమిషాలు. థ్యాంక్ యూ జీసస్. ఓ వి బ్లెస్ యువర్ నేమ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ. Oh, prayer answering God, we thank you. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. Father, thank you. Thank you, Jesus. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము. ప్రార్థనే క్షేమ మందిరము. ప్రార్థనే ప్రేమ ప్రకారము. ప్రార్థనే క్షేమ మందిరము. ప్రార్థనే ప్రేమ ప్రకారము. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు. నీ మాట మమ్మల్ని బ్రతికించేది. ఈ దినము ప్రభా, ప్రార్థన ఎంత శక్తివంతమైందో మీరు మాట్లాడారు. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోండి,
అన్నావు, క్షమించుకోండి అన్నావు, ఒప్పుకోండి అన్నావు. తండ్రి, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకంగా ఉంటుంది అన్నావు. తండ్రి, ఈ దినము ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడు వర్షింపకుండానట్లు అతి ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరములు వర్షింపలేదని, అతడు మరలా ప్రార్థించినప్పుడు వర్షము కురిసిందని మీరు మాట్లాడారు. ఈరోజు ప్రభువా, ఏమైతే విన్నామో అవి మా హృదయాల్లో భద్రపరచండి. ప్రార్థన పరిస్థితిని మారుస్తుందని ఈరోజు ఈ నీ సంఘము బలమైన సంఘముగా, సాతాను కోటలను కూల్చే సంఘముగా, తండ్రి శక్తివంతమైన సంఘముగా ఈ సంఘాన్ని మీరు మార్చినందుకు వందనాలు. ఇంకా ప్రార్థనలు బలపరచండి, ప్రార్థనా పరులను లేపండి. తండ్రి, ఎవరు గుర్తించకపోవచ్చు కానీ తండ్రి, ప్రార్థన చేసే వారిని బట్టి సంఘాన్ని బలంగా నిలబెట్టే దేవుడు. తండ్రి, సంఘ పునాది ప్రార్థనపైనే సంఘము కట్టబడింది నాయన. ఈరోజు ప్రభా, ఆది సంఘంలో వారు నీ ఆత్మను ప్రార్థన ద్వారానే పొందారు, ధైర్యాన్ని ప్రార్థన ద్వారానే పొందారు. తండ్రి, అద్భుతాలని ప్రార్థన ద్వారానే పొందారు. తండ్రి, దినము ఆ ప్రార్థనను మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనా బలముతో మమ్మల్ని నింపండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై ఉంటుంది అన్నా. మేము ఇతరుల గురించి విజ్ఞాపన చేసేవారిగా మమ్మల్ని మార్చండి. మా గురించే మేము ఆలోచించకుండా ఇతరుల గురించి కూడా మేము విజ్ఞాపన చేయనట్లు సహాయం చేయండి, కృప చూపించండి. ఈ దినము మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందని ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేశావు. మేము అడిగిన విధంగా జవాబు రాకపోయినప్పటికీ ప్రార్థించాలి, ప్రార్థించమని కోరావు. తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు. అయ్యా, ప్రార్థించే మనస్సు మాకు దయచేయండి. మెలకువగా ఉండి ప్రార్థించినట్లు, విసుగక ప్రార్థించినట్లు, ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయమన్నా. విన్న వాక్యం మా అందరి హృదయాలు నీరుకట్టి ఫలింపు చేయండి. రేపటి ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు సహాయం చేయండి. మా పాటలు అర్థవంతంగా ఉండినట్లు సహాయం చేయండి. మా ఆరాధన నీకు ఇష్టంగా ఉండినట్లు సహాయం చేయండి. శరీర సంబంధమైన ఆరాధన కాకుండా ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు సహాయం చేయండి. నీ నామము ఘనపరచబడాలి. ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు మిమ్మల్ని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. అనేకులను నడిపించండి, కొత్త వారిని నడిపించండి. మందిరంలోకి వచ్చిన వారందరూ స్థిరపరచబడాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, సమర్పణలో ఎదగాలి. నీ కార్యాలు నూతనపరచండి. నీ దాసుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు నీ మహిమ కార్యాలు జరిగించండి, అనేక కార్యాలు జరిగించండి. నీ సన్నిధి ఇక్కడ ప్రతి ఒక్కరు అనుభవించాలి. నీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వాతావరణాన్ని ఎవరు వాతావరణాన్ని బట్టి తండ్రి వెనకడుగేయకుండా నీ సన్నిధిలో ఉండునట్లు సాయించండి. ఫస్ట్ సర్వీస్లో కానీ, సెకండ్ సర్వీస్లో కానీ తండ్రి, మరి చిన్నపిల్లల పరిచర్యలో కానీ, యవనస్తుల పరిచర్యలో కానీ, ఇంగ్లీష్ హిందీ సర్వీస్లో కానీ మీ సన్నిధి, మీ నడిపింపును కోరుకుంటున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా అందరి హృదయాలు నీరుకట్టి ఫలింప చేయండి. ఇదిగో నీ మందిరంలో ఉన్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పిల్లల గురించి బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అయా, గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. నీ కార్యాలు నూతనపరచండి. నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఆన్లైన్లో వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. రేపు మంచి వాతావరణం దయచేయండి. నీ సన్నిధి అంతా, నీ మందిరం అంతా నీ సన్నిధి చేత నింపండి, నీ మహిమ చేత నింపండి, నీ ఆదరణ చేత నింపండి, నీ భయము చేత నింపండి, నీ బలము చేత నింపండి. గొప్ప కార్యాలు ఇక్కడ జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.